ఒక ధనవంతునికి ఇద్దరు కుమారులు. చిన్నవాడు ఒకరోజు అన్నాడు, నాన్న, నాకు నా ఆస్తి ఇప్పుడే ఇవ్వండి. తండ్రి గుండె పగిలింది, కానీ ప్రేమతో ఆస్తి ఇచ్చాడు. చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళి డబ్బంతా వృధా చేశాడు. స్నేహితులు వెళ్ళిపోయారు. కరువు వచ్చింది. అతను పందులను మేపే స్థితికి చేరాడు. ఒకరోజు అతను ఏడ్చాడు, నేను తప్పు చేశాను, నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తాను అని అనుకున్నాడు. అతను ఇంటివైపు నడిచాడు. తండ్రి ప్రతిరోజు అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. దూరంగా ఒక నీడ కనిపించింది. తండ్రి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అది నా కుమారువేనా? ఆలోచించలేదు, ఆపుకోలేదు, పరిగెత్తాడు. వయసు 60 అయినా పిల్లాడిలా పరిగెత్తాడు. తన కుమారుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. కుమారుడు చెప్పేలోపే తండ్రి ఆనందంతో కేకవేశాడు, నా కుమారుడు తిరిగి వచ్చాడు. అతడు తప్పిపోయి ఇప్పుడు కనబడ్డాడు. ఇంటంతా వెలుగులతో నిండిపోయింది. విందు ఏర్పాటు చేశాడు. ఉత్తమ వస్త్రం తొడిగించాడు. ఉంగరం పుట్టించాడు. తండ్రి ముఖంలో ఆనందంతో కన్నీళ్లు. ఆ రాత్రి అతనికి నిద్రే రాలేదు, ఎందుకంటే అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తప్పులు మనల్ని దూరం చేస్తాయి, కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది.